హలో అండి. టుడే రెసిపీ వచ్చి ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ చాలామంది పర్ఫెక్ట్గా చేస్తారు. కొంతమందికి ఎన్నిసార్లు ఫిష్ కర్రీ చేసినా సరిగ్గా కుదరకపోవచ్చు కదా. అలాంటి వారు ఒక్కసారి ఇలా ఫిష్ కర్రీ ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. ఇప్పుడు ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫిష్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఫిష్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలానే కొంచెం కొత్తిమీర, 2 టమాటోలు తీసుకొని పేస్ట్ చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, ఈ 4 మనం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఫిష్ తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు అనేది పట్టించుకుందాం. ఇలా చేప ముక్కలకి ముందుగా పట్టిస్తే కుక్ అయిన తర్వాత కర్రీ ముక్క అనేది చప్పపడకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. 2 స్పూన్స్ కారం వేసుకుందాం. అలానే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకొని ఈ చేప ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అనేది పట్టేటట్టు నెమ్మదిగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చిని ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాం. ఇలా పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మసాలా పేస్ట్ని వేసుకుందాం. 3 స్పూన్స్ మసాలా పేస్ట్ని వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం. ఇలా మసాలా పేస్ట్ అనేది ఆయిల్లో మగ్గిన తర్వాత టమాటో పేస్ట్ని తీసుకొని వేసుకుందాం. ఒకసారి టమాటో పేస్ట్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం చేప ముక్కల్ని ఈ మసాలా పేస్ట్లో ఒక్కొక్కటిగా వేసుకుందాం. మంటని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఎందుకంటే మసాలా అనేది అడుగు పడుతుంది కదా. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మసాలా అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా చేప ముక్కలు కూడా మనకి విడిపోకుండా కర్రీ అయిన తర్వాత చాలా బాగుంటాయి. చింతపండు నానబెట్టుకున్నది తీసి మనం గుజ్జు తీసుకొని రసాన్ని వడకపెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్లో చింతపండు వాటర్ అనేది వేసుకుందాం. ఇలా ఫిష్ అనేది కొంచెం కుక్ అయిన తర్వాత నెమ్మదిగా మిక్స్ చేసుకుందాం. అడుగు అనేది పట్టకుండా ఉంటుంది. చేప ముక్కలకి పులుసు అంతా కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ఇలా కుక్ అవుతుంది కదా, ఇందులోనే కొత్తిమీర వేసుకుందాం. అలానే సన్నగా తరిగిన మామిడికాయ ముక్కల్ని కూడా ఇలా చేప ముక్కలు ఉడికేటప్పుడు మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం. లేదా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే హై ఫ్లేమ్లో సరిపోతుంది. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత కర్రీ అయిపోయినట్టే. లైట్గా పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉండే ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.